సరే, ఒక చిన్న ప్రశ్నతో మొదలు పెడదామా? స్క్రీన్ మీద చూడండి. ద ప్రైజ్ విల్ గో టు డాష్ ఫినిషెస్ ఫస్ట్. కింద 2 ఆప్షన్స్ ఉన్నాయి, హూఎవర్ మరియు హూమెవర్. ఇందులో ఏది కరెక్ట్ అంటారు? కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది కదా. ఏం పర్లేదు, సరిగ్గా ఇలాంటి ప్రశ్నలకే సింపుల్గా సమాధానం ఎలా కనిపెట్టాలో ఈ సెషన్లో చూద్దాం. ఈరోజు మన టాపిక్ రిలేటివ్ ప్రొనౌన్స్. అంటే ఏంటి? చాలా సింపుల్. హూ, హూమ్, విచ్, దాట్ ఇలాంటి పదాలన్నమాట. ఇవి ఒక వాక్యంలో 2 భాగాలను కలుపుతాయి. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే, ఇందాక చూసిన కన్ఫ్యూజింగ్ ప్రశ్నే కాదు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చే ఇలాంటి ఏ ప్రశ్నకైనా సరే ఈజీగా సమాధానమిచ్చేలా రూల్స్ని ఒక్కొక్కటిగా విడమర్చి నేర్చుకుందాం. ఓకే, మన గ్రామర్ ఛాలెంజ్లో ఇది లెవెల్ 1. ఇక్కడ మనం రిలేటివ్ ప్రొనౌన్స్కి సంబంధించిన బేసిక్స్ నేర్చుకుంటాం. అంటే ఫండమెంటల్స్ అన్నమాట. ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే ఈ పునాది బలంగా ఉంటేనే ముందుకెళ్లడం ఈజీ అవుతుంది. సరే, ఇప్పుడు ఈ సింపుల్ కంపారిజన్ చూద్దాం. లెఫ్ట్ సైడ్ చూడండి, హూ, హూమ్. ఇవి ఎవరికోసం వాడతాం? సింపుల్, మనుషుల కోసం. ఒక్కోసారి మనం ప్రేమగా పేర్లు పెట్టుకున్నా పెంపుడు జంతువులకు కూడా వాడచ్చు. ఇక రైట్ సైడ్కొస్తే విచ్. ఇది వస్తువులకు, జంతువులకు వాడతాం. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గదా. రైట్. ఈ రూల్ మీద ఒక ప్రశ్న చూద్దాం. ద విట్నెసెస్ బ్లాంక్ ఐ ఇంటర్వ్యూడ్ గేవ్ కన్ఫ్లిక్టింగ్ ఎవిడెన్స్. ఇప్పుడు చెప్పండి, ఆ గ్యాప్లో హూ రావాలా లేక హూమ్ రావాలా? ఒక క్షణం ఆలోచించండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, హూమ్. ఎందుకంటారా? సింపుల్ లాజిక్. ఒక వాక్యంలో యాక్షన్ రిసీవ్ చేసుకునే వ్యక్తి గురించి చెప్తున్నప్పుడు హూమ్ వాడాలి. ఇక్కడ యాక్షన్ ఏంటి? ఐ ఇంటర్వ్యూడ్. ఈ యాక్షన్ను రిసీవ్ చేసుకున్నది ఎవరు? విట్నెసెస్. డౌటొస్తే ఒక చిన్న టెస్ట్ ఉంది. ఆ విట్నెసెస్ ప్లేస్లో ధెమ్ పెట్టి చూడండి. ఐ ఇంటర్వ్యూడ్ ధెమ్. పర్ఫెక్ట్గా సెట్ అయింది కదా. ధెమ్ అనేది ఆబ్జెక్ట్, కాబట్టి హూమ్ కరెక్ట్. సో యాక్షన్ చేసేవాళ్లు కాదు, యాక్షన్ని రిసీవ్ చేసుకునేవాళ్ల గురించి చెప్తే ఎప్పుడూ హూమ్ వాడాలి. గుర్తుపెట్టుకోండి. ఓకే, లెవెల్ 1 పూర్తయింది. ఇప్పుడు లెవెల్ 2, ద దాట్ రూల్. ఈ దాట్ అనేది చాలా ఫ్లెక్సిబుల్ ప్రొనౌన్. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. కొన్నిసార్లు దీన్ని వాడటం కంపల్సరీ. ఎగ్జామ్స్లో మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఈ రూల్ పర్ఫెక్ట్గా వాడుకుంటారు. ముందుగా చెప్పినట్టే దాట్ చాలా ఫ్లెక్సిబుల్. దీన్ని మనుషులకు, జంతువులకు, వస్తువులకు దేనికైనా వాడేయొచ్చు. అందుకే కొన్నిసార్లు హూ వాడాలా, విచ్ వాడాలా అని డౌట్ వచ్చినప్పుడు దాట్ అనేది ఒక సేఫ్ ఆప్షన్ అన్నమాట. అయితే ఇక్కడే ఉంది అసలు విషయం. ఇది పక్కా ఎగ్జామ్ ట్రాప్. కొన్ని ట్రిగర్ వర్డ్స్ ఉంటాయి. స్క్రీన్ మీద చూడండి. సూపర్లేటివ్స్ అంటే బెస్ట్, వర్స్ట్ లాంటివి, లేదా ద సేమ్, ది ఓన్లీ, ఆల్, నథింగ్ లాంటి పదాలు. ఇవి వాక్యంలో కనిపిస్తే చాలు, వాటి తర్వాత కంపల్సరీగా దాట్ మాత్రమే రావాలి. వేరే ఆప్షన్ లేదు. మనకు తెలిసిన సామెత ఉంది గదా, ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్ అని. అక్కడ ఆల్ విచ్ గ్లిటర్స్ అని ఎందుకనమో ఇప్పుడు అర్థమైంది గదా. సరే, ఈ రూల్ మీద ఒక ప్రశ్న. హీ స్పెంట్ ద లిటిల్ అమౌంట్ ఆఫ్ మనీ బ్లాంక్ హీ హ్యాడ్. ఇందాక మనం చూసిన ట్రిగ్గర్ వర్డ్స్లో ఒకటి ఇక్కడ దాగుంది. గమనించి కరెక్ట్ ఆన్సర్ ఏంటో చెప్పండి. ఆన్సర్ ఈజ్ సి, దాట్. ఎందుకు? రీజన్ చాలా క్లియర్. వాక్యంలో ద లిటిల్ అనే ట్రిగర్ ఫ్రేజ్ ఉంది. మనమిందాక రూల్ నేర్చుకున్నాం కదా. ద లిటిల్, ద సేమ్, సూపర్లేటివ్స్ ఇలాంటివి వస్తే వాటి తరువాత దాట్ మాత్రమే రావాలి. సో విచ్ వాడితే అది తప్పవుతుంది. సింపుల్ టేకవే ఏంటంటే, ట్రిగర్ వర్డ్స్ కనిపిస్తే వేరే ఆలోచన లేకుండా దాట్ పెట్టేయడమే. ఓకే, లెవెల్ 1, లెవెల్ 2 అయిపోయాయి. ఇప్పుడు ఫైనల్ లెవెల్, బాస్ లెవెల్. చాలామందికి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే జంట హూఎవర్ విఎస్ హూమెవర్. దీన్ని కూడా సింపుల్గా ఎలా మాస్టర్ చేయాలో చూద్దాం. వీటి మధ్య ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, హూఎవర్ అనేది సబ్జెక్ట్, అంటే యాక్షన్ చేసే పర్సన్. హూమెవర్ అనేది ఆబ్జెక్ట్, అంటే యాక్షన్ని రిసీవ్ చేసుకునే పర్సన్. కన్ఫ్యూజన్ వస్తే ఒక సూపర్ సింపుల్ టెస్ట్ ఉంది. హూఎవర్ ప్లేస్లో హీ లేదా షీ పెట్టి చూడండి. హూమెవర్ ప్లేస్లో హిమ్ లేదా హర్ పెట్టి చూడండి. ఈ ఒక్క టెస్ట్తో మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. రైట్. ఈ రూల్ మీద ఫస్ట్ క్వశ్చన్, గివ్ ద ప్యాకేజ్ టు బ్లాంక్ కమ్స్ ఫర్ ఇట్. సరే, ఇప్పుడు మన హీ హిమ్ టెస్ట్ వాడి చూద్దామా? ఓకే, ఆ టెస్ట్ని స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఫస్ట్ ఆ క్లాజ్ని పక్కకు తీయండి. కమ్స్ ఫర్ ఇట్. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. హీ కమ్స్ ఫర్ ఇట్. సౌండ్స్ పర్ఫెక్ట్ కదా. ఇప్పుడు హిమ్ పెట్టి చూద్దాం. హిమ్ కమ్స్ ఫర్ ఇట్. అస్సలు బాలేదు.
సో హీ కరెక్ట్గా సెట్ అయింది కాబట్టి ఆన్సర్ హూ ఎవర్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ప్లీజ్ ఇన్వైట్ బ్లాంక్ యూ చూస్. ఈసారేమొస్తుంది? జాగ్రత్తగా ఆలోచించండి. మళ్ళీ మన టెస్ట్ చేద్దాం. క్లాజ్ ఏంటి? యూ చూస్. దీన్ని కొంచెం రీఅరేంజ్ చేసి చూద్దాం. యూ చూస్ హీ. ఆహా, వినడానికే ఎబ్బెట్టుగా ఉంది, రైట్? అదే యూ చూస్ హిమ్, ఇది పర్ఫెక్ట్గా ఉంది. సో హిమ్ సెట్ అయింది కాబట్టి ఆన్సర్ హూమెవర్. చూసారా ఎంత సింపులో? ఈ ఒక్క టెక్నిక్తో హూమెవర్ కన్ఫ్యూజన్కి ఫుల్ స్టాప్ పెట్టేయొచ్చు. ఓకే, ఇప్పుడు టైం ఫర్ ది ఫైనల్ ఛాలెంజ్. ఈ ఒక్క ప్రశ్నలో మనం ఇప్పటిదాకా నేర్చుకున్న రూల్స్ అన్నీ కలిపి వాడాలి. రెడీనా? కొంచెం పెద్ద ప్రశ్న, ఇందులో 2 బ్లాంక్స్ ఉన్నాయి. దిస్ ఇస్ ది ఓన్లీ అప్లికెంట్ బ్లాంక్ ద కమిటీ బ్లాంక్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ హై స్టాండర్డ్స్ షుడ్ సెలెక్ట్. ఓకే, కొంచెం టైం తీసుకోండి. ఇప్పటిదాకా నేర్చుకున్న రూల్స్ అన్నీ అప్లై చేసి చూడండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, దాట్ విచ్. ఎలాగో చూద్దామా? బ్రేక్ డౌన్ చేద్దాం. ఫస్ట్ బ్లాంక్, దానికి ముందేముంది? ది ఓన్లీ అప్లికెంట్. గుర్తుందా? ది ఓన్లీ అనేది ఒక ట్రిగ్గర్ వర్డ్. సో అక్కడ ఖచ్చితంగా దాట్ రావాలి. సింపుల్. ఇక రెండో బ్లాంక్, అది దేని రిఫర్ చేస్తోంది? ది కమిటీ. కమిటీ అంటే ఒక గ్రూప్, ఒక సంస్థ. దాన్ని మనం ఒక థింగ్ అంటే ఎంటిటీలా చూస్తాం. అందుకే అక్కడ విచ్ రావాలి. దాట్స్ ఇట్. ముగించే ముందు ఒక్క మాట. గ్రామర్ అంటే కేవలం ఎగ్జామ్ పాస్ అవ్వడానికి బట్టి పట్టే రూల్స్ కాదు. అది మన ఆలోచనల్ని క్లియర్గా చెప్పడానికి ఒక కోడ్ లాంటిది. ఈ రూల్స్ తెలిస్తే మన కమ్యూనికేషన్ ఇంకా పవర్ఫుల్ అవుతుంది.